వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో రాజకీయాలను ఒకసారి పరిశీలించినట్లయితే 100 ఏళ్ల రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనం కుటుంబం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మాగుంట ఇలా ఎన్నో కుటుంబాలు ఇప్పటికి కూడా వాళ్ళ వారసులే రాజకీయాలకు వస్తుంటారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో పరిశీలించినట్లయితే ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఆనం ఏసీ సుబ్బారెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఆయన రాజకీయ అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆనం వివేకానంద రెడ్డి రెండవ కుమారుడిన రంగమయూర్ రెడ్డి ప్రస్తుతం వాళ్ళ చిన్నాయన మంత్రి అయిన ఆనం రామనారెడ్డి వెంట నడుస్తున్నారు. అలాగే ఆనం రామనారెడ్డి మంత్రి ఆనం రామనారెడ్డి కుమార్తె కైవల్య కూడా రాజకీయాల్లోకి రానున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడైన మేకపాటి రాజారెడ్డి ప్రస్తుతము వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పోయినసారి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన కుమారుడు అభినవ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం 2029కి ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా సర్వేపల్లి నుంచి పరిశీలించినట్లయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సోమిరెడ్డి కోడలైన సోమిరెడ్డి శృతిరెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. కోవూరు విషయానికి వస్తే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడైన నల్లపరెడ్డి రంజిత్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. గత 2024 ఎన్నికల్లో కూడా తండ్రితో పాటు ఆయన ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. వెంకటగిరి విషయానికి వస్తే వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియ కూడా రాజకీయాల్లోకి రానున్నారు. లక్ష్మీ సాయిప్రియ ప్రస్తుతము సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట ప్రాంతంలో రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న గంగాప్రసాద్ కోడలు కూడా మొత్తం మీద గతంలో కూడా 2024 కూడా కురగొండ రామకృష్ణ కుమార్తె అయిన లక్ష్మీ సాయిప్రియ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. చివరి నిమిషంలో వాళ్ళ తండ్రి కురగొండ రామకృష్ణకు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో వారసత్వ రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.